హాయ్ అండి. ఎప్పుడు ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్ కాకుండా ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చేసుకుందాం. ఇందుకోసం గోధుమ పిండిలోకి పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, సరిపడా నీళ్ళని పోసుకొని, చపాతీ ముద్దలాగా కలిపేసుకొని, ఆయిల్ కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఇవి కొద్దిగా వేగాక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, కిచెన్ కింగ్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాక శనగపిండిని కూడా వేసుకొని ఒక నిమిషం వేయించి లాస్ట్లో కొత్తిమీరని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న పిండి ముద్దని తీసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకొని స్టఫింగ్ పెట్టుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా అంతా బాగా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. షాలో ఫ్రై కోసం ఆయిల్ అనేది బాగా వేడయ్యాక సరిపడా పెట్టేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ కాల్చుకోవాలండి. ఒక నిమిషం తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ.